వచ్చేదాకా వాళ్ళు పల్లెటూరులో ఎలాగైనా బతికేస్తారు. కానీ ఆ వయసు అయిపోయి కొంచెం అనారోగ్య పరిస్థితులు, వయసు ఎక్కువైనాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం వృద్ధాశ్రమాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ చాలా మంది వాటిని నడుపుతున్నారు. మనీ తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకోకుండా నడిపేవాళ్ళు ఉంటారు. కానీ ఇవాళ వృద్ధాశ్రమం అంటే చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటారేమో, ఈరోజు అందరూ చదువుకొని ఉద్యోగాలకి సిటీలకు వస్తున్నారు, ఫారెన్ వెళ్తున్నారు. ఎవరు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండటం లేదు. ఒక వయసు వచ్చేదాకా వాళ్ళు పల్లెటూరులో ఎలాగైనా బతికేస్తారు. కానీ ఆ వయసు అయిపోయి కొంచెం అనారోగ్య పరిస్థితులు, వయసు ఎక్కువైనాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చూడరా అని అనుకోవద్దు. డబ్బున్నాళ్ళేమో మంచి ఓల్డేజ్ హోముల్లో పెడతారు. డబ్బు కట్టగలిగిన వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి. వాళ్ళు పెట్టారన్నా కూడా తప్పు లేదు. వాళ్ళు చూడలేనప్పుడు వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కాబట్టి అది మంచిదే. సిటీలో ఉంటారనుకోండి, పెద్దవాళ్ళు వచ్చి ఉంటారనుకోండి, వాళ్ళకి అంతా ఆ ఇంట్లోనే జరిగిపోవాలి కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, ఉండబుద్ధి కాదు, మాట్లాడే వాళ్ళు ఉండరు. అదే ఓల్డేజ్ హోమ్లో అయితే ఆ వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళ అనుభవాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు, బాగుంటుంది. వాళ్ళకి అక్కడ లోన్లీనెస్ ఉండదు. కాబట్టి వృద్ధాశ్రమంలో చేర్పించినా, ఓల్డేజ్ హోమ్లో చేర్పించినా అది తప్పేమీ కాదు. ఇవాళ సిటీలో ఖర్చులు పెరిగిపోతున్నాయి. మనిషి చేసుకునేది ఉండట్లేదు. పోనీ పని మనిషిని పెట్టుకుందామా అంటే వాళ్ళంతకన్నా అధ్వానంగా ఉంటున్నారు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవటం అంటే ఓల్డేజ్ హోమ్లో చేర్పించటమే కరెక్ట్గా ఉంటుంది. అలాగే అదే వెనక ఆదాయాలు లేక ఏదో వాళ్ళ కుటుంబం నడిచిపోయే ఉద్యోగాలుండి వాళ్ళు డబ్బు కట్టలేని పరిస్థితుల్లో, ఇంట్లో పెట్టుకొని చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించవచ్చు. అది ప్రేమ లేక కాదు, ప్రేమ అంటే ఇప్పుడు మనం చూసే విషయాలు ఉన్నాయి చూసారా. మామూలుగా ఈ యూట్యూబ్లో అక్కడ చూస్తున్నాం, అలా చేశారు, ఇలా చేశారు, వదిలేశారు. ఇట్టా కాదు, ఒక బాధ్యతగా మనం చేయలేం కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టి సుఖపెడదాము అనే బాధ్యతతో కనుక చేర్పించినట్టయితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఆ వయసులో ఇటు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాము, వాళ్ళ మీద భారం అవుతున్నాము అనుకోకుండా వాళ్ళంతటా వాళ్ళుండి వాళ్ళకి చూసుకొని పిల్లలు వస్తారు కాబట్టి చూసుకుంటా వాళ్ళ బరువు బాధ్యతలు పిల్లల మీద లేవని వాళ్ళు సంతృప్తి పడతారు. కొంతమంది వదిలేశారు అని బాధపడేవాళ్ళు ఉంటారు. అలా బాధపడకూడదు. ఇవాళ వచ్చిన పరిస్థితుల్లో అనారోగ్యంతో ఆ ముసలి వాళ్ళకన్నా కూడా ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళే ఆరోగ్యాలు లేవు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితిలోనే లేరు. కాబట్టి ఇది మంచి పద్ధతేనని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.